టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు డిసైడ్ చేస్తావా, నన్ను డిసైడ్ చేయమంటావా? ఎనీ టైం ఎనీ ప్లేస్ చర్చించుకుందామా అంటూ బీఆర్ఎస్ సూపర్ లీడర్ కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ ఫైట్ మరో లెవెల్ కు వెళ్ళింది. కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పని. లాస్ట్ టైం ఏమైంది, 18లో అసెంబ్లీ కోడిపోయింది కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్లో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తంతె గారెల బుట్టలో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్లో పడ్డాడు. కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మనం లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినైనా అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కుర్కురే ప్యాకెట్లు అంచి. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటుంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్లో రేకుల షెడ్ వేయించింది. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో, కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి అబద్ధాలే వస్తాయి తప్ప నిజాలు రావు. మేము కేసీఆర్నే ఓడించాము ఒక దగ్గర, కామారెడ్డిలో, అది గుర్తుపెట్టుకోలేము. ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్నే భారతీయ జనతా పార్టీ ఓడించింది.